గుడ్లలపక బగ్గుమంది. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్కు ప్రతిపాదంగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ఇరాన్ ప్రారంభించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం వైమానిక దాడులకు పాల్పడింది. టెహరాన్ చుట్టుపక్కల ఉన్న అణుకర్మాగాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్ తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుంది. 78 మంది చనిపోయారని, వారిలో అత్యధికులు సాధారణ పౌరులే ఉన్నారని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధి వెలువడించాడు. మరో 320 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. అయితే తమకు ఇరాన్కు చెందిన 6 టాప్ మిలిటరీ కమాండర్లు, 9 మంది అణుశాస్త్రవేత్తలు మృతి చెందారని ఇజ్రాయెల్ సైన్యం వెలువడించింది. కాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతిదాడులుగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ను ఇరాన్ ప్రారంభించింది. టెల్ అవీవ్, జెరూసలేంపై క్షిపణుల వర్షం కురిపించింది. ఆయా ప్రాంతాల్లోని పలు లక్ష్యాల డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 1 మరణించారు. సుమారు 34 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని డజన్ల కొద్ది లక్ష్యం పైన దాడులు చేపట్టిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో సైరన్లు మోగాయి. తమ పౌరులే లక్ష్యంగా టెహ్రాన్ దాడిని చేపట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుతం తమ పౌరులకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. ఇరాన్ మిసైళ్లను అడ్డుకునేందుకు ఇంటర్సెప్టర్ క్షిపణులను ఉపయోగించినట్లు ఏఐడి వెలువడించింది. అమెరికా సహకారంతో వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్టు ప్రకటించింది.